నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. నిన్న మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ సీతాకోకచిలుకల ఇంటిల్లపాదిని ఆనందంగా ముంచెత్తిన ఆ పసిమొగ్గ నేడు నిశ్శబ్దంగా ఆసుపత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతోంది. ఆ పాప కళ్ళు తెరుస్తుందేమోనని, మళ్ళీ అమ్మా నాన్న అని పిలుస్తుందేమోనని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది ఆ నిరుపేద కుటుంబం. రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన వెలుగుబంటి శివన్నారాయణ దేవి దంపతుల గారాల పట్టి 11 సంవత్సరాల ఎలుగుబంటి హాసిని ఈ నెల 23వ తేదీన జరిగిన ఓ చిన్న పొరపాటు ఆ కుటుంబాన్ని ఊహించని కష్టాల్లోకి నెట్టింది. ఇంటి మేడ మీద తోటి పిల్లలతో ఆడుకుంటున్న హాసిని ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయింది. ఆ దెబ్బకు చిన్నారి తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి జారుకుంది. కళ్ళ ముందే తన కుమార్తె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయి. తమ గారాల పట్టిని బతికించుకునేందుకు వెంటనే రాజమండ్రిలోని గోదావరి న్యూరో ఆసుపత్రికి తరలించారు. అయితే రోజు కూలీపై ఆధారపడి జీవించే ఆ నిరుపేద కుటుంబానికి రోజురోజుకు పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులు గుదిబండగా మారాయి. ఒకవైపు కళ్ళెదుటే కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే చూసి తట్టుకోలేని వేదన, మరోవైపు వైద్యానికి అవసరమైన లక్షల రూపాయలను ఎలా సమకూర్చాలో తెలియని నిస్సహాయత వారికి కన్నీరు మున్నీరుగా విలపించేలా చేస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ పసిపాప ప్రాణాలు నిలబెట్టేందుకు దాతల కరుణ కోసం ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. మానవతావాదులు, దయాద్ర హృదయులు స్పందించి మీ ఉదారతతో ఆ చిన్నారిని ఆదుకోవాలని, ఆ కుటుంబానికి అండగా నిలవాలని వేడుకుంటున్నాము. మీరు అందించే చిన్న సహాయం కూడా హాసినిని తిరిగి మామూలు మనిషిని చేస్తుంది. ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో వెలుగు నింపుతుంది. సహాయం చేయదలిచిన వారు దయచేసి ఈ క్రింద QR కోడ్ను స్కాన్ చేసి మీ వివరాలను పంపగలరు.